హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు లెర్న్ ఇంగ్లీష్. ఐ హోప్ యూ ఆర్ డూయింగ్ వెల్. ఈరోజు అయితే ఈ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ని అయితే నేర్చుకుందాం. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రీవియస్ వీడియోలో అయితే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడిగాను. ఇది ఎలా జరిగింది? దీన్నే హౌ డిడ్ దిస్ హ్యాపెన్, హౌ డిడ్ దిస్ హ్యాపెన్ అంటే ఇది ఎలా జరిగింది అని. నెక్స్ట్ నీ మీద నాకు ఎప్పుడు కోపం వచ్చింది? దీన్ని వెన్ డిడ్ ఐ గెట్ యాంగ్రీ ఆన్ యూ, వెన్ డిడ్ ఐ గెట్ యాంగ్రీ ఆన్ యూ అంటే నీ మీద నాకు ఎప్పుడు కోపం వచ్చింది అని. నెక్స్ట్ మీరు ఆమెను నమ్ముతారా? దీన్నే డూ యూ బిలీవ్ హర్, డూ యూ బిలీవ్ హర్ అంటే మీరు ఆమెను నమ్ముతారా అని. నెక్స్ట్ మనం రేపు కలుద్దామా? దీన్ని షల్ వి మీట్ టుమారో, షల్ వి మీట్ టుమారో అంటే మనం రేపు కలుద్దామా అని. నెక్స్ట్ నేను ఇంటికి వెళ్ళి చేసేది ఏమీ లేదు. దీన్ని ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు డూ బై గోయింగ్ హోమ్, ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు డూ బై గోయింగ్ హోమ్ అంటే నేను ఇంటికి వెళ్ళి చేసేది ఏమీ లేదు అని. నెక్స్ట్ నువ్వు నన్ను మళ్ళీ అడగకూడదు. దీన్నే యూ షుడ్ నాట్ ఆస్క్ మీ అగెయిన్, యూ షుడ్ నాట్ ఆస్క్ మీ అగెయిన్ అంటే నువ్వు నన్ను మళ్ళీ అడగకూడదు అని. నెక్స్ట్ నేను చెప్పినట్లు చెయ్యి. దీన్ని జస్ట్ డూ యాజ్ ఐ సే, జస్ట్ డూ యాజ్ ఐ సే అంటే నేను చెప్పినట్లు చెయ్యి అని. నెక్స్ట్ నాకు ఏమి చేయాలో అర్థం కావడం లేదు. దీన్నే ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ టు డూ, ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ టు డూ అంటే నాకు ఏమి చేయాలో అర్థం కావడం లేదు అని. నెక్స్ట్ నేను నీకోసం ఇంత చేయలేనా? దీన్ని కాంట్ ఐ డూ దిస్ మచ్ ఫర్ యూ, కాంట్ ఐ డూ దిస్ మచ్ ఫర్ యూ అంటే నేను నీకోసం ఇంత చేయలేనా అని. నెక్స్ట్ మీరు నా మాట వినగలరా? దీన్నే కెన్ యూ హియర్ మీ, కెన్ యూ హియర్ మీ అంటే మీరు నా మాట వినగలరా అని. నెక్స్ట్ మీరు దాన్ని నాకు ఎందుకు ఇవ్వరు? దీన్ని వై డోంట్ యూ గివ్ ఇట్ టు మీ, వై డోంట్ యూ గివ్ ఇట్ టు మీ అంటే మీరు దాన్ని నాకు ఎందుకు ఇవ్వరు అని. నెక్స్ట్ నువ్వు వాళ్ళకు కూడా చెప్పలేదా? దీన్నే యూ హ్యావెంట్ ఈవెన్ టోల్డ్ దెమ్, యూ హ్యావెంట్ ఈవెన్ టోల్డ్ దెమ్ అంటే నువ్వు వాళ్ళకు కూడా చెప్పలేదా అని. నెక్స్ట్ నేను నా ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాను. దీన్నే ఐ వెంట్ అవుట్ విత్ మై ఫ్రెండ్స్, ఐ వెంట్ అవుట్ విత్ మై ఫ్రెండ్స్ అంటే నేను నా ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాను అని. నెక్స్ట్ నువ్వు ఎప్పుడు వస్తావు? దీన్ని వెన్ విల్ యూ కమ్, వెన్ విల్ యూ కమ్ అంటే నువ్వు ఎప్పుడు వస్తావు అని. నెక్స్ట్ రేపు నువ్వు రేపు మార్నింగ్ ఎక్కడ ఉంటావు? దీన్ని వేర్ విల్ యూ బీ టుమారో మార్నింగ్, వేర్ విల్ యూ బీ టుమారో మార్నింగ్ అంటే నువ్వు రేపు మార్నింగ్ ఎక్కడ ఉంటావు అని. నెక్స్ట్ నాకు ఈరోజు తలనొప్పిగా ఉంది. దీన్ని ఐ హ్యావ్ ఏ హెడేక్ టుడే, ఐ హ్యావ్ ఏ హెడేక్ టుడే అంటే నాకు ఈరోజు తలనొప్పిగా ఉంది అని. నెక్స్ట్ అతను ఈ రాత్రి బయలుదేరుతాడు. దీన్ని హీ విల్ లీవ్ టు నైట్, హీ విల్ లీవ్ టు నైట్ అంటే అతను ఈ రాత్రి బయలుదేరుతాడు అని. నెక్స్ట్ నేను గది నుండి బయటికి వచ్చాను. దీన్నే ఐ గాట్ అవుట్ ఆఫ్ ద రూమ్, ఐ గాట్ అవుట్ ఆఫ్ ద రూమ్ అంటే నేను గది నుండి బయటికి వచ్చాను అని. నెక్స్ట్ ఏమైనా పర్లేదు. దీన్నే నో మ్యాటర్ వాట్, నో మ్యాటర్ వాట్ అంటే ఏమైనా పర్లేదు అని. నెక్స్ట్ నేను నిన్ను ఒక విషయం అడగవచ్చా?
దీన్ని మే ఐ ఆస్క్ యూ సంథింగ్, మే ఐ ఆస్క్ యూ సంథింగ్ అంటే నేను నిన్ను ఒక విషయం అడగవచ్చా అని. నెక్స్ట్ వెన్ మీరు ఇది నాకు ముందే చెప్పారు. దీన్ని యూ టోల్డ్ మీ దిస్ బిఫోర్, యూ టోల్డ్ మీ దిస్ బిఫోర్ అంటే మీరు నాకు ఇది ముందే చెప్పారు అని. నెక్స్ట్ వెన్ ఆందోళన చెందడానికి ఏమీ లేదు. దీన్ని దేర్ ఈస్ నథింగ్ టు వరీ, దేర్ ఈస్ నథింగ్ టు వరీ అంటే ఆందోళన చెందడానికి ఏమీ లేదు అని. నెక్స్ట్ వెన్ నువ్వు ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నావు. దీన్ని వాట్ ఆర్ యూ ట్రయింగ్ టు సే, వాట్ ఆర్ యూ ట్రయింగ్ టు సే అంటే నువ్వు ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నావు అని. నెక్స్ట్ వెన్ నీపై నాకు కోపంగా ఉంది. దీన్ని ఐ యామ్ యాంగ్రీ విత్ యూ, ఐ యామ్ యాంగ్రీ విత్ యూ అంటే నీపై నాకు కోపంగా ఉంది అని. నెక్స్ట్ వెన్ ఇది సులభం అని నేను అనడం లేదు. దీన్ని ఐ యామ్ నాట్ సేయింగ్ ఇట్స్ ఈజీ, ఐ యామ్ నాట్ సేయింగ్ ఇట్స్ ఈజీ అంటే ఇది సులభం అని నేను అనడం లేదు అని. నెక్స్ట్ వెన్ ఇదంతా ఈజీ కాదు. దీన్ని ఆల్ దిస్ ఈజ్ నాట్ ఈజీ, ఆల్ దిస్ ఈజ్ నాట్ ఈజీ అంటే ఇదంతా ఈజీ కాదు అని. నెక్స్ట్ వెన్ నాకు ఆమె తప్ప మరెవరూ లేరు. దీన్ని ఐ హ్యావ్ నో వన్ ఎల్స్ అదర్ దాన్ హర్, ఐ హ్యావ్ నో వన్ ఎల్స్ అదర్ దాన్ హర్ అంటే నాకు ఆమె తప్ప మరెవరూ లేరు అని. నెక్స్ట్ వెన్ అతనికి మీ సహాయం కావాలి. దీన్ని హీ వుడ్ నీడ్ యువర్ హెల్ప్, హీ వుడ్ నీడ్ యువర్ హెల్ప్ అంటే అతనికి మీ సహాయం కావాలి అని. నెక్స్ట్ వెన్ అతను దీన్ని ఎందుకు చేశాడు. దీన్ని వై డిడ్ హీ డూ దిస్, వై డిడ్ హీ డూ దిస్ అంటే అతను దీన్ని ఎందుకు చేశాడు అని. నెక్స్ట్ వెన్ వారు నీ కోసం వేచి ఉన్నారు. దీన్ని దే ఆర్ వెయిటింగ్ ఫర్ యూ, దే ఆర్ వెయిటింగ్ ఫర్ యూ అంటే వారు నీ కోసం వేచి ఉన్నారు అని. నెక్స్ట్ వెన్ మీరు అనుకున్నట్లు ఏమీ కాదు. దీన్ని ఇట్స్ నాట్ వాట్ యూ థింక్, ఇట్స్ నాట్ వాట్ యూ థింక్ అంటే మీరు అనుకున్నట్లు ఏం కాదు అని. నెక్స్ట్ వెన్ నిజంగా తెలియదా, ఇలా ఎవరినైనా అడుగుతూ ఉంటాం కదా, నీకు నిజంగా తెలియదా అని. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. చాలా ఈజీ క్వశ్చన్, సో ట్రై చేయండి ఆన్సర్ చేయడానికి. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే ఆన్సర్ వీలవుతుంది. స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వీడియో. Thanks for watching. Do subscribe for more information. If you like the video, please don't forget to like and share. And I will come up with the new interesting video. Until then, keep learning and keep growing. Thank you. Take care. Bye bye.